చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 సెట్ లో అందరికి టీ పెట్టాలి. ఎస్ ఇది సార్ నా రెడీ ఎక్కడ ఇది టీ active. ఇవ్వండి. సార్ రెడీ పెట్టాను, ప్రాపర్టీస్ రెడీ చేశాను, లాస్ట్ లో చేద్దాము. చేద్దాం. మీరు రెడీ కదా? ఆ, మీకు మామూలుగా వంట వచ్చా? ఆ, వచ్చు, బాగా వచ్చు. ఏం చేస్తారు బాగా? అన్ని చేస్తాం, బిర్యానీ నుంచి అన్ని చేస్తాం, సాంబార్ నుంచి రసం నుంచి అన్ని నాన్ వెజ్ వెజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు నేర్చుకున్నారు సార్? నేను 20 సంవత్సరాలుగా వంట చేస్తున్నానండి. 20 years నుంచి. అవును. ఇప్పుడు ఇంట్లో మీరే, ఇంట్లో వాళ్ళు చేస్తారు? నేను తినే ప్రతిదీ నేనే వండకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ ఇస్ అ గోర్మే కుక్. గోర్మే కుక్ అంటే స్పెషాలిటీ వంటలు మాత్రం వచ్చు. ఏది టేస్ట్ గా ఉంటుంది, ఏది ఎగ్జాటిక్ గా ఉంటుంది, దాంట్లో ఈ ఆయిల్ తక్కువలు అవన్నీ అట్లాంటి మాటలు మాట్లాడితే అసహ్యం తనకి. మా అమ్మకి ఆయిల్ లేకుండా వంట చేయడం తెలియదు, పైన ఆయిల్ అలా తెల్లుతూ ఉండాలి. సో ఈ ఇద్దరు వంటలు నా డైలీ కన్సంప్షన్ పనికిరావు. ఎందుకంటే నేను తినేది ఉడకేసిన చికెన్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేకపోతే స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ, ఇట్లాంటివి నేను వాళ్ళ చేత చేయించడం కంటే నాకు నేను చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్. సార్ మీ ముందు మంచి బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. చూస్తుంటేనే ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి. అవును. మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, ప్రాన్స్ కర్రీ ఉండింది. సో మీరు పక్కన స్టీమ్ చేసిన కీరా, క్యారెట్, పాలకూర లేకుండా నేను నా బ్రేక్ఫాస్ట్ లేదు. పాలకూర ఇవన్నీ ఉన్నాయి. అసలు టెంప్ట్ ఇంతైనా కనీసం 1 second అన్నా అవి చూడంగానే టెంప్ట్. 100% టెంప్ట్ అవుతాను. 1 second టెంప్ట్ అవుతాను. 2వ సెకండ్ ఇది తింటే ఎన్ని గంటలు జిమ్ చేయాలనేది ఆలోచిస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ కనిపిస్తుందా? అది ఫ్యూచర్ కానీ కళ్ళు దిమ్మ తిరిగిపోద్ది, కళ్ళు బయర్లు కవుతాయి. సో లాస్ట్ 1 బాగా తిప్పి ఒకటి చేయండి, ఎందుకంటే ఇది ఎలాగో చేయట్లేదు కాబట్టి. ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇంతకు ముందు యాక్చువల్గా ఇష్టమైన ప్లేస్ అంటే నేను నెంబర్ 1 న్యూయార్క్ అనేవాడిని, నెంబర్ 2 లండన్ అనేవాడిని, నెంబర్ 3 హాంకాంగ్ అనేవాడిని. ఐ యూస్ టు సే దట్. బట్ ఈరోజు నెంబర్ 1 కాశీ, నెంబర్ 2 త్రయంబకేశ్వర్, అండ్ నెంబర్ 3 హరిద్వార్. ఎప్పటి నుంచి ఇలా స్పిరిచువల్ జోన్ అయిపోయారు మీరు? ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి కొంచెం 2 years మొత్తం మారింది. ఐ సీ డెగ్రేడేషన్, అంటే డిగ్రేడ్ అవుతున్నాయి. ఏది న్యూయార్క్ డిగ్రేడ్ అయింది. ఇంతకు ముందు వెళ్ళిన న్యూయార్క్ రోడ్లు ఇప్పుడు న్యూయార్క్ రోడ్లు కాదు. ఇంతకు ముందు వెళ్ళిన లండన్ జనం ఇప్పుడు లండన్ జనం కాదు. ఇంతకు ముందు వెళ్ళిన హాంకాంగ్ స్ట్రీట్స్ చైనా ఓవర్టేక్ చేసిన తర్వాత ఆ హాంకాంగ్ మారింది. బట్ ఈ ప్లేస్లు కాశీ కానీ, హరిద్వార్ కానీ, త్రయంబకేశ్వర్ కానీ ఒక చిన్న వెలుగు ఎక్కువ అవుతుంది, ఒక చిన్న తేజస్ ఎక్కువ అవుతుంది. సో సమ్వేర్ ఐ బిలీవ్ దట్ ఇండియా ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్, నెక్స్ట్ బెస్ట్ ప్లేస్, నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్. సో ఈరోజు ఫారిన్ వెళ్ళడం కంటే నేను మన ఇండియాలో ఉన్న నార్త్ ప్లేసెస్, సౌత్లో ఉన్న టెంపుల్స్, దీని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అంటే నాట్ యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్, ఈవెన్ యాజ్ అ నార్మల్ పర్సన్. ఈ రోజు ఇండియా కట్టిస్తున్న హైవేస్ కానీ, ఈ రోజు ఇండియా కట్టిస్తున్న ఫ్లైఓవర్స్ కానీ, ఈ రోజు ఇండియా కనెక్టింగ్ ద రైల్వే సిస్టమ్ కానీ, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ టుడే. ఇండియా ఈజ్ నాట్ అ డెవలపింగ్ కంట్రీ, ఇట్ ఈస్ అ డెవలప్డ్ కంట్రీ ఆన్ ఇట్స్ వే టు బికమింగ్ అ సూపర్ పవర్. సూపర్. ఇప్పుడు అన్ని ప్లేసెస్లో మీకు ఫేవరెట్ ఆల్ ద టైమ్ ఎప్పుడు కూడా సురేష్ గారు కంఫర్ట్గా ఉండే ప్లేస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన 4 ప్లేసెస్లో నా పెళ్ళం ఎక్కడుంటే అక్కడ. అవునా సార్? మీది మీ మాట ఎక్కువ ఆవిడ వింటారా, ఆవిడ మాట మీరు ఎక్కువ వింటారా? నా మాట తను ఎక్కువ ఉంటుంది. బట్ తనకి ఎప్పుడైనా ఇరిటేషన్ అయినప్పుడు నేను వినాల్సి ఒక్క పిల్లని అయిపోతాను. ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? మాత్రం మా భయం నాకు. అవునా? ఓకే సరే. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి మ్యాటహాన్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ కంపెనీకి ఏరియా మేనేజర్గా ఉన్నాడు. సో హీస్ కంఫర్టబుల్, సెటిల్డ్. అక్కడ ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇటాలియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ సార్? లవ్ మ్యారేజ్. వాళ్ళు ఇటాలియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మన వాళ్ళలాగే ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కానీ, అందరు కలిసి ఉండడం కానీ, వాళ్ళకి దే హ్యావ్ ది సేమ్ ఫ్యామిలీ బాండింగ్ మనలాగా. సో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కలిసిపోవడం కొంచెం ఈజీ అయింది, అర్థం చేసుకోవడం ఈజీ అయింది. సో హీఈస్ హ్యాపీ. వాడు హ్యాపీగా ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. ఓకే. మిమ్మల్ని డూడ్ అని పిలుస్తాడు కదా మీ అబ్బాయి? అవును. ఏంటి చిన్నప్పటి నుంచి అలవాటు అయిందా, లేదంటే మీరే అలా ఇష్టంగా పిలిపించుకునే వాళ్ళ? నేనే ఇష్టంగా పిలుచుకున్నాను. అంటే నాకు ఎందుకంటే దూరం
తయారైంది. ఎందుకంటే నేను డైవర్స్ చేసుకున్న తర్వాత మా ఎక్స్ వైఫ్ తను 6 ఏళ్ళు అప్పుడు తీసుకెళ్ళిపోయింది అమెరికా. సో ఆ తర్వాత ఒక మంచి మనిషిని పెళ్లి చేసుకునింది. సో హీ యూస్ టు కాల్ హిమ్ డాడ్ అండ్ మీ డాడీ. సో ఎందుకంటే తను పెంచింది తను, సో ఆ మర్యాద నేను ఇవ్వాలి. అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. సో అమెరికా వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నాకు రెండో పెళ్ళి అయిన తర్వాత కూడా మేము ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాం. వాళ్ళు హైదరాబాద్ వచ్చినా ఇండియా వచ్చినా మాతోనే ఉంటారు వాళ్ళు. సో ఇట్స్ సూపర్ సార్. ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే దేవుడు మన కళ్ళు ముందు ఇచ్చాడు, వెనకివ్వలేదు. గతం కథ అయిపోయింది. అయిపోయింది దాని గురించి ఆలోచించడం దానికి. ఫ్యూచర్ ఏమిటో ఆలోచించాలి. ఫ్యూచర్ ఏమిటి? నా కొడుకు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నా కొడుకు బాగుండాలి, సంతోషంగా ఉండాలంటే వాడికి ఏ బాధ కలగకూడదు. వాడికి ఏ బాధ కలగకూడదు అంటే మాలో కలహాలు ఉండకూడదు. సింపుల్. ఓకే, సూపర్. మీ అబ్బాయి పేరు చెప్పండి. నిఖిల్ సురేష్. నిఖిల్ సురేష్ ఒక్కడే కదా సార్? ఒక్కడే. ఓకే. మీరేమని పిలుస్తారు? చాలా ముద్దు పేర్లు ఉన్నాయి. ఇడియట్ అని. అండ్ అబ్బాయి ఇడియట్ అని పిలుస్తారా? అప్పుడు డూడ్ అని పిలుస్తారు. మోస్ట్లీ డూడ్. అవునా? ఓకే, సూపర్. ఓకే, నేను ఇప్పుడు చెప్పే విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు. ముందు నాకు నచ్చిద్దా అంటే నాకు ఈ కాసేపు తెలీదు, బట్ నేను ఈ విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. మనం ఉన్న జనరేషన్ మనం అలవాటు పడింది ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ లవ్ మ్యారేజ్ అనేది మన జనరేషన్కి మనం అలవాటు చేసుకున్నాం. అది ఎంతవరకు మంచిది అనేది నాకు తెలియదు, కానీ నేను అరేంజ్డ్ మ్యారేజ్ నా కజిన్ సిస్టర్తో మా ఫాదర్ పట్టుబడితే నేను కుదరదని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఇలా మా ఫాదర్కి నాకు కొంచెం డిస్టెన్స్ పెరిగింది. చాలా సంవత్సరాలు మేము విడిపోయి ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ కలిసాము బాబు పుట్టిన తర్వాత. సో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏని మనం కావాలనుకున్నా వద్దన్నా మనం అవాయిడ్ చేయలేం. మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ బిట్వీన్ 2 people. మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ 2 DNAs. 2 DNAs మధ్య మ్యారేజ్ ఇది. అంటే నీ పాస్ట్ కానీ నీ ఫ్యూచర్ కానీ, పాస్ట్ సంతోషంగా ఉండాలన్నా ఫ్యూచర్ బాగుండాలనుకున్నా ఈ డిఎన్ఏ నమ్మాలి. నెంబర్ 2, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి ఎందుకు ఆలోచించేవాళ్ళు? ఆ టైంలో జాతకాలు చూసి నీ జాతకం ఇట్లా, నా జాతకం ఇట్లా, సో ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ కాదు. ఇందులో ఒక 60% సరిగ్గా లేకపోవచ్చు. అంటే 60% వాళ్ళు కరెక్ట్ అని చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు. బట్ దెర్ ఈస్ 40% వాల్యూ టు ఇట్. అంటే నిజంగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు, గొప్ప పండితులు 100% చెప్పగలరు ఈ 2 మ్యాచ్ అవ్వు, ఈ 2 మ్యాచ్ అవుతాయని చెప్పగలరు. మనం డిఎన్ఏని ఎందుకు అన్నానంటే, నువ్వు ఈ వర్గంలో పుట్టినవాడివి, నువ్వు ఈ గుణగణాలు ఉన్నవాడివి అంటే నీకు ఈ టైప్ డిఎన్ఏ ఉందన్నమాట. నువ్వు ఈ వర్గంలో పుట్టిన దానివి, నీకు ఈ గుణగణాలు అంటే నీకు ఈ టైప్ డిఎన్ఏ ఉందన్నమాట. సో 2 ఫ్యామిలీలు కలిస్తే వచ్చిన డిఎన్ఏ నుంచి పుట్టిన డిఎన్ఏ నువ్వు. సో నువ్వు చూసుకోబోయే డిఎన్ఏ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంతేగాని ఫేస్ ఇప్పుడు బాగుందంటే మాత్రం సరిపోదు. ఒక అమ్మాయి పెద్ద మోడల్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత బిడ్డ అందవిహీనంగా పుడితే ఆ తర్వాత పెళ్ళాం గురించి అప్పుడు రీసెర్చ్ చేశాడంట. చూస్తే అమ్మాయికి 16 ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయంట. అందుకే మోడల్గా ఉందంట. సో డిఎన్ఏ నమ్ముకోకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి #DNA వస్తుంది సార్. అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా. ట్రస్ట్ ద డిఎన్ఏ, ట్రస్ట్ యువర్ బర్త్, ట్రస్ట్ ద కైండ్ ఆఫ్ ప్లేస్ యు ఆర్ బార్న్ ఇన్. ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్న కలయికే మీరు, రేపు మీరు ఇంకోరు కలయికే మీ పుట్టబోయే బిడ్డలు. సో పుట్టబోయే బిడ్డల గురించి ఆలోచించి కూడా తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఈ రోజు మీ ఫీలింగ్లు, మీ అట్రాక్షన్లు, మీ మెంటాలిటీ మ్యాచింగ్లు, ఈ రోజు మ్యాచ్ అయ్యే మెంటాలిటీ రేపు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ప్రతి 6 నెలలకి మన మెంటాలిటీ మారిపోతుంది. సో ఈ రోజు మనకు బిర్యానీ నచ్చచ్చు, రేపు ఫ్రైడ్ రైస్ నచ్చచ్చు, ఎల్లుండి మనకి స్పాగెటీ పాస్తా నచ్చచ్చు. సో our taste keep changing. But DNA does not change. Remember that. Super. సార్ ఇప్పటికీ ఇంత బాగున్నారు మీరు, అంటే ముట్టుకుంటే డాగడిపోతారంటారు కదా డిఎన్ఏ వల్ల. ఓకే. కాదు, అప్పట్లో అసలు మీకు లవ్ స్టోరీస్ ఏం లేవా? అంటే బిఫోర్ మ్యారేజ్ ఎనీ లవ్ స్టోరీస్? చాలా ఉన్నాయి. ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి సార్? చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నాకు ఎందుకు అప్పట్లో ప్రపోజల్ అంటే నాకు పెద్దగా లేదు. అవునా? ఎందుకంటే నేను లైఫ్ చూడాలి. ఎందుకంటే మా ఫాదర్కి ఎక్కడో నేను సినిమాలో జాయిన్ అవుతాను అని అనౌన్స్ చేసిన తర్వాత నాకు
పెద్ద చదువు మీద అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఎందుకంటే నేను ఐ యూస్ టు నాట్ బిలీవ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజుకి నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు బిలీవ్ లేదు. ఎందుకంటే ఒక చేపని చెట్టు ఎక్కడం మీద పరీక్షలు, లేకపోతే ఒక ఆవుని ఈత మీద పరీక్షలు చేయడం లాంటిది ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే. ఎవ్రీ బడీ ఈజ్ డిఫరెంట్. ఈరోజు నేను ఒక కార్పెంటరీలో నేను ఒక దిట్ట అయి ఉంటే నా కార్పెంటరీలో దిట్టను చూసి నాకు కార్పెంటరీ కోర్సులో పెట్టి నాకు కార్పెంటరీలో నాకు నువ్వు డిగ్రీ ఇచ్చేటట్టయితే దట్ ఈస్ ద రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సురేష్ గారు. నేను ఒక చిన్న క్రేజీగా ఒక మెమరీ షేర్ చేస్తాను. ఒక 6 months నుంచి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనుకుని నేను ఎవరికో మెసేజ్లు చేసేస్తున్నా. సూపర్. అతను కూడా మీరే అనుకుని నేను మెసేజ్ చేసేస్తుంటే నేను కూడా చేస్తున్నా. ఎక్కడ డౌట్ వచ్చిందంటే మెసేజ్ చేసిన 1 dayకి రిప్లై వస్తుంది, వెంటనే రిప్లై రావట్లేదు. ఆన్లైన్లోనే ఉన్నారు కానీ మెసేజ్కి రిప్లై రావట్లేదు. సార్ ఇంటర్వ్యూ చేద్దాం, దిస్ ఈ సువర్ణ అంటే హా అని నెక్స్ట్ డేకి వస్తుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడు చేద్దామంటే హా అని మళ్ళీ వస్తుంది. తర్వాత నేను రీసెంట్ టైమ్స్లో మీ ప్రొఫైల్ మళ్ళీ పర్సనల్ ప్రొఫైల్కి వెళ్ళినప్పుడు అది మీ ప్రొఫైల్ కాదు, అది ఫేక్ ప్రొఫైల్, నేను ఎవరితోనో మీరు అనుకుని చాట్ చేశాను అని అర్థమైంది. తర్వాత మీరు అమ్మ ఓకే అని అన్నప్పుడు మళ్ళీ రీకలెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పటికి ఇన్ని నెలల తర్వాత ఆల్మోస్ట్ 6 months అతని మీద చాలా సానుభూతి చూపిస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే అతని జీవితం ఎంత పనికిరాని జీవితం అంటే అతను ఇంకొకరి ప్రొఫైల్ ని తీసుకొని ఆ ప్రొఫైల్లో అతను చలామణి అవడానికి అతని సొంత జీవితం అంత బ్యాడ్ అయిందా, అంత వేస్టా అతని జీవితం? సో అందుకే సానుభూతి చూపిస్తున్నారు. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సురేష్ గారు. నాకు సచ్ ఏ లవ్లీ మెమరీ ఇచ్చారు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే స్వీట్స్ తింటాం కాబట్టి నేను ఆలివ్ స్వీట్స్ నుంచి మీకు ఒక మంచి స్వీట్ బాక్స్, మీరు స్వీట్స్ తినరు బట్ మేడంకి ఇవ్వండి, మీ మదర్కి ఇవ్వండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది హోమ్ మేడ్ అనమాట, మీకు లాగానే అంటే న్యాచురల్ గా మీరు కూడా తినొచ్చు. సో గీ మీకు ఇష్టం కాబట్టి ఇందులో గీ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ మంత్లీ ఒక చీట్ మీల్ ఉంటుంది కాబట్టి ఒక టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఒక మెసేజ్ అన్న పెట్టండి. బట్ ఎలా ఉందో చెప్పండి తిన్న తర్వాత.